ప్రపంచంలో వరి తర్వాత ఎక్కువగా వాడబడుతున్న ఆహార ధాన్యం గోధుమ. ఇది ప్రపంచ ఆహార కొరత తీర్చడంలో 2వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో గోధుమలనే ప్రధాన ఆహారంగా వాడుతారు. గోధుమలను ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల వంటకాల్లో చాలా రకాలుగా వాడుతుంటారు. మన దేశంలో కూడా వీటిని వాడే వారి సంఖ్య ఎక్కువే. గోధుమలు భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. మన ఉత్తరాదిలో బియ్యం కంటే గోధుమలనే ఎక్కువగా వాడతారు. గోధుమలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం. గోధుమల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్స్, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, B6, B9, ఇంకా విటమిన్ E, విటమిన్ K వంటి విటమిన్లు, ఇంకా కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, సోడియం, మెగ్నీషియం, సెలీనియం, ఫైబర్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఇందులో ఉంటాయి. వీటి ఆరోగ్య లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఇవి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే గోధుమలు తక్షణ శక్తినిస్తాయి. గోధుమలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీరు రెగ్యులర్గా గోధుమలను తీసుకోవడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇంకా బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ E, సెలీనియం, ఫైబర్ ఉన్నందున క్యాన్సర్ను నివారిస్తుంది. ఇవి క్యాన్సర్ నివారణకు కారకాలుగా చెప్పుకోవచ్చు. గోధుమ బరువుని కూడా తగ్గిస్తుంది. గోధుమలను రోజువారీ ఆహారంలో అన్నంకి బదులుగా తీసుకోవడం వలన మీ బరువుని తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల టైప్ 2 డయాబెటీస్ను అదుపు చేస్తాయి. వరితో పోలిస్తే గోధుమలో షుగర్ లెవెల్స్ తక్కువ. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ గోధుమలతో చేసే చపాతీ లేక రొట్టెలను తీసుకోవడం ద్వారా షుగర్ను కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రోజువారీ డైట్లో ఇది తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. గుండె జబ్బులను, చిన్నపిల్లల్లో వచ్చే ఉబ్బసాన్ని ఇది నివారిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు దీన్ని తీసుకోవడం ద్వారా గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా రుమాటిక్ నొప్పులను, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడాన్ని నివారిస్తాయి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది. దీనివల్ల కొందరిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఈ సమస్యను గుర్తించి గ్లూటెన్ లేని గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. ఇవి ఇప్పుడు మార్కెట్లో బాగానే అందుబాటులోకి వచ్చాయి. వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది. థ్యాంక్ యూ.